మంగేష్ బాబాయ్, మంగేష్ బాబాయ్, మంగేష్ బాబాయ్. ఏమైంది ఆనంద్? మీరు ఇక్కడి నుంచి పారిపోండి, మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు. లేదానంద్, నేను పారిపోను. ఎందుకంటే ఒక అబల విషయంలో తప్పు జరిగిందంటే ఆ మహిళకు సహాయం చేయడం తప్పంటే అలాంటి తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. దానికి నాకు ఎలాంటి శిక్ష పడినా సరే. బాబాయ్, వాళ్ళు పెద్ద జాతి వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మీరు పారిపోండి. రండి రండి, నన్ను ఎవరు కొట్టారో నేను ఇప్పుడే చూపిస్తాను. రండి, ఇదిగో ఇతనే నన్ను కొట్టాడు. ఈ దెబ్బ చూస్తున్నారు కదా, ఇది తన వల్లే అయింది. ఇతన్ని పట్టుకోండి. ఇతన్ని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇలా అరెస్ట్ చేయడానికి ముందు విచారణ అయినా చెయ్యండి. గొడవ ఎందుకు జరిగిందో. ఆయనలా ఇక్కడికి వచ్చేసి ఎవరైనా ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే నోరు మూసుకుని ఉండలేం కదా. బాగుంది. భీమరావు ఇప్పుడు తన చట్టం గురించి చెప్తున్నాడు. నరోత్తం జోషి, ఆ రాత్రి విషయం గుర్తుందిగా? అయితే అందరికీ చెప్పు నా జాతి ఏంటో. నేను కూడా మీ అందరిలాగే పెద్ద జాతి వాణ్ణే. ఇక మీకు ఎక్కువ కోపం ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని ఒక చిన్న జాతి వాడు కొట్టాడనేగా. కానీ అదేం లేదు, మిమ్మల్ని నేను కొట్టాను, ఇక నేను పెద్ద జాతి వాణ్ణి కదా. ఇప్పుడు మీ కోపం తగ్గిపోవాలి కదా. ఇన్స్పెక్టర్ గారు, ఏం చేస్తున్నారు? తనను అరెస్ట్ చేయండి. ఇతను ఒక అపరాధి. చూడండి ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టాడో. మీరు మంగేష్ని ఎలా అరెస్ట్ చేస్తారు? ఏదైతే చేశాడో అది నా రక్షణ కోసమే చేశాడు. అసలైన అపరాధి అతనే. తను నన్ను లాక్కెళ్లాడు, నా మీద దౌర్జన్యం చేశాడు. ఇతను అరెస్ట్ చేయడమే మంచిది. అవన్నీ న్యాయస్థానంలో చెప్పండి. ఇప్పుడు మా వెంట వచ్చి తీరాల్సిందే. ఇతన్ని అరెస్ట్ చేయండి. భీమ్, నువ్వు వాళ్ళని ఆపవా? ఏది తప్పో ఏది ఒప్పో ఏదో ఒకటి చెప్పు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను గొడవ జరిగినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్నాను. ఇక్కడ గొడవ జరిగిందా? జరిగింది. భీమ్, నువ్వు బ్యారిస్టర్ దగ్గర ఏం చేయడానికి వెళ్ళావు? కనీసం పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వడం మంచిదని నేర్చుకొని ఉండాల్సింది. తప్పెవరిదో, ఏం శిక్ష పడాలో అది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇక ఇదంతా న్యాయస్థానంలోనే తేలుతుంది. దోషి ఎవరో ఇతన్ని తీసుకురండి. అయ్యో ఆగండి. భీమ్, మా అందరిలో చదువుకున్న వాడివి నువ్వే. చట్టం భాషలో వాళ్ళని ఆపగలవు, నువ్వు మాట్లాడు. పిన్ని, ఆయన్ని తీసుకెళ్ళనివ్వండి. చట్టం పనికి అడ్డుపడడం తప్పవుతుంది. అసలు నువ్వేమంటున్నావు భీమ్? పిన్ని, ఈయనేం అడ్డుకోరు. ఈయనకంటే నియమాలున్నాయిగా. చూడండి, దారిలోనే మంగేష్ని పట్టుకొని చంపేయాలి. తను ఏ జాతి వాడైనా సరే ఉండేది ఈ చిన్న జాతి వాళ్ళ మధ్యలోనే కదా. వాడి చావు మన పెద్దవాళ్లకు ఒక గెలుపు అవుతుంది. ఇక చిన్న జాతి వాళ్ళందరికీ ఒక ఉదాహరణగా ఉంటుంది. ఏమంటారు? నువ్వన్నది నిజమే. వారిని చంపామంటే చిన్న జాతి వాళ్ళకి ఒక గుణపాఠం అవుతుంది. విషయం ఒకవేళ తప్పుదైతే నువ్వు కూడా నీ కళ్ళారా చూసావు కదా. తప్పు చేసింది ఆ వ్యక్తే, మంగేష్ కాదు. అయినా నువ్వు మౌనంగా ఉన్నావు. మంగేష్ని తీసుకెళ్ళనిచ్చావు వాళ్ళని. పిన్ని, మీరేమీ ఆందోళన పడకండి. నేను మంగేష్ బాబాయ్కి ఏమీ జరగనివ్వను. కానీ సరైన పద్ధతి ఏంటి అంటే చట్టపరంగా నియమాలన్నింటినీ అనుసరిస్తూనే తను నిర్దోషిగా రుజువు కావటం. మంగేష్ బాబాయ్ని అంతమంది తీసుకుని వెళ్లారు. ఇక వాళ్ళందరూ పెద్ద జాతి వాళ్ళు. పైగా వాళ్ళందరూ కోపంలో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మంగేష్ బాబాయ్ విషయంలో ఏదైనా తప్పు చేశారనుకో, మీ తప్పప్పులు ఎక్కడికక్కడే ఉండిపోతాయి. వాళ్ళు ఏదో ఒకటి అలా ఎలా చేయగలరు? చట్టం బాధ్యత ఏంటంటే అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి వాళ్ళు రక్షణ కల్పించటం కూడా. సరే, ఒకవేళ మంగేష్కి ఏదైనా జరిగిందో అందుకు బాధ్యుడివి నువ్వే అవుతావు.
ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఇలా రండి. పొద్దునుంచి ఉరుకులు పరుగులు పెడుతున్నారు, అలసిపోయి ఉంటారు. టీ తాగండి. అంతసేపు ఈ మంగేష్ను మా చేతికి అప్పగించండి చాలు. మీ చేతికి అప్పగించండి అంటే? అంటే మంగేష్ చిన్న జాతి వాళ్లతో కలిసిపోయి ఉండొచ్చు, కానీ ఈ మంగేష్కు ఏం శిక్ష వెయ్యాలో అది మేము పెద్ద జాతి వాళ్ళం నిర్ణయిస్తాం. లేదు, తనని మీ చేతికి అప్పగించలేను. అప్పగించక తప్పదు. లేదంటే మేము మంగేష్ విషయంలో ఏం చేయబోతున్నామో అది మీ విషయంలో కూడా చేయొచ్చు. లేదు లేదు లేదు, ఆలోచించకండి, అంత సమయం లేదు. మా వాళ్ళ మండితనం ఏంటో మీరు చూసే ఉంటారు కదా. తనను వదిలేయండి. సార్ ఇది సరైంది కాదు. వాడి కోసం మనం మన ప్రాణాలు ఇవ్వలేము. వదిలేయండి, ఇది నా ఆర్డర్. ఇన్స్పెక్టర్ గారు పదండి. ఇన్స్పెక్టర్ గారికి టీ ఇవ్వు. సోదరులారా, ఇక్కడ ఎవరెవరు పెద్ద జాతికి చెందిన వాళ్ళు చేతులెత్తండి. అయితే మీ బాధ్యతను నెరవేర్చండి. ఇదిగో ఈ మొదనష్టపు వ్యక్తి ఈ రోజు తనకు చెప్పండి, చిన్న జాతి అలాగే పెద్ద జాతికి మధ్య ఉన్న శక్తికి తేడా ఏంటో అని. ఈ వ్యక్తి మనలాగే పెద్ద జాతి వాడయ్యుండి కూడా ఆ చిన్న జాతి అంటరాని వాళ్ళ మధ్య ఉంటున్నాడు. మన జాతికి అంటిన ఈ మచ్చను మనం భరించగలమా? మనం వీడిని సహించగలమా? చెప్పండి. లేదు, ఏ మాత్రం సహించలేము. నరోత్తం జోషి, ఒకవేళ నీకు ధైర్యం ఉంటే వీళ్ళందరికీ నిజం అనేది చెప్పు. అవును, వీళ్ళని నేను కొట్టాను అని. కానీ ఎందుకు కొట్టాను, ఆయన తప్పు ఏం చేశాడు అది కూడా చెప్పు. ఈయన గారి తప్పేంటో నేను చెప్తాను. ఈయన కోడల్ని ఒక చిన్న జాతి వాడు తీసుకొని పారిపోయాడు. పాపం ఈయన కేవలం ఆ మచ్చను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే ఈయన చేసిన తప్పు. సోదరులారా, మీరే చెప్పండి, మీ ఇంట్లోని కోడల్ని లేదా కూతురునో ఎవరో చిన్న జాతికి చెందిన వ్యక్తి తీసుకొని పారిపోతే అప్పుడు మీరేం చేస్తారు? చేతులు ముడుచుకొని కూర్చుంటారా? చెప్పండి. లేదు, ఎవరైనా మన జాతి పరువుతో ఆటలాడితే మేము వాడి ప్రాణాలు తీసేస్తాం. అయితే వీడిని చంపేయండి. దీనితో ఆ చిన్న జాతి వాళ్ళందరికీ ఈ సందేశం చాలా స్పష్టంగా లభిస్తుంది. మన జాతి పరువుతో ఆటలాడుకునే వాళ్లకు ఎవరైనా తోడుగా నిలబడ్డారంటే, కావాలంటే వాడు మన జాతి వాడైనా సరే, మనం వాడిని ప్రాణాలతో వదిలిపెట్టము, వాడి ప్రాణాలు తీసేస్తాం. అలాగే ఆ చిన్న జాతి వాళ్ళు ఇది కూడా అర్థం చేసుకోవాలి. మనకు న్యాయం చేయడానికి ఎవరో ఇన్స్పెక్టరో ఏదో న్యాయస్థానం అవసరం లేదని, స్వయంగా మనమే న్యాయస్థానం, మనమే చట్టం, అలాగే మనమే ప్రభుత్వం అని. అందుకే వీడిని ఏం చెయ్యాలో అది మనం నిర్ణయించాలి. ఏమంటారు సోదరులారా? కొట్టండి దాన్ని, కొట్టండి దాన్ని. ఇన్స్పెక్టర్ గారు, మంచి పని అయిందిలే పోలీసులు మంగేష్ని తీసుకెళ్లటం. జైల్లో ఉన్నాడంటే దరిద్రం వదులుతుంది. లేదంటే తను ఇక్కడే ఉండడం, తినడం, తాగడం. లేకపోతే మరేంటత్తయ్యా, ఉండేదిక్కడ, కానీ ఆ పులి ఆ పిన్ని పనులు చేసేవాడు. తనను పెద్ద జాతి వాళ్ళు తీసుకెళ్లారు. నాకు అనిపించడం లేదు తను ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వస్తాడని. ఏంటి రమా, నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళి మంగేష్ను విడిపించు. అయినా ఏ పని భీమరావు చేయలేడో అది నువ్వు చేసేస్తావు కదా. నువ్వన్నది అక్షరాల నిజమే లక్ష్మి. నాకు అదృష్టమే పట్టిందనుకో, అందుకే నాకు ఇలాంటి కోడలు దొరికింది. ఒక విప్లవకారిలా మారి తిరుగుతోంది. చూస్తూ ఉండు, ఒకరోజు ప్రపంచంలోని వాళ్ళంతా నా కోడలు తలుచుకుంటారు. ఇక ఆలోపు మన జీవితాలన్నీ నాశనం అయిపోయి ఉంటాయి. కానీ ఎవరికి తెలుసత్తయ్యా,
ఈ లోపు మనల్ని జైలుకు పంపించి గానీ ఊపిరి పీల్చుకోదేమో. అక్క మీరే నాకు చెప్పండి, భోజనంలోకి ఏం వండాలి? వంట చేసి పెట్టి ఉపకారం ఏమైనా చేస్తున్నావా? అంత అహంతో మాట్లాడుతున్నావు? నాతో మర్యాదగా మాట్లాడరమ్మా. సరిగ్గానే మాట్లాడుతున్నానే. ఈ మధ్య నీ నోరు బాగా లేస్తుంది. రమ్మా, వీళ్ళిద్దరికీ నువ్వు నచ్చడం లేదు. అందుకే నువ్వు ఎంత మంచిగా మాట్లాడితే వీళ్ళకంత తప్పుగా అనిపిస్తుంది. నేనన్నది నిజమేనా లక్ష్మి? వదినా, అత్తా కొడళ్ల మధ్య మీరు మాట్లాడకపోతేనే చాలా బాగుంటుంది. జిజాబాయ్, నీ ఆడపడుచుతో మర్యాదగా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. రమా, పద, ఏం వండాలో నీకు నేను చెప్తాను. ఒకవేళ ఈరోజు మనం వీటికి గుణపాఠం చెప్పలేదో రేపు చిన్న జాతి వాళ్ళు మీలాంటి వాళ్ళ కోడళ్ళు కూతుళ్లను తీసుకుని పారిపోయే ధైర్యం చేస్తారు. ఇలాగే మనతో పెట్టుకుంటారు. వీడే నన్ను కొట్టాడు, ఒక పెద్ద జాతి వాడిని. మనం వీడి మీద ప్రతీకారం తీర్చుకునే తీరాలి. కొట్టండి వీడిని. తన్నండి, ఈ రోజు నేను వీడిని వదిలిపెట్టను. ఇంకా కొట్టండి, కొట్టండి, తలపైన కొట్టండి, కొట్టండి. మీరంతా ఏం చూస్తున్నారు? ఇంకా కొట్టండి, కొట్టండి, కొట్టండి వాడిని. కొట్టండి, ఇంకా కొట్టండి, 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 తన్నండి, కొట్టండి. చట్టం బాధ్యత ఏంటి అంటే అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తికి వాళ్ళు రక్షణ కల్పించడం కూడా. చట్టపరంగా నియమాలన్నింటినీ అనుసరిస్తూనే తను నిర్దోషిగా రుజువు కావటం. ఇదే మంగేష్ కారణంగా నేను రాత్రంతా బందీలా మారి ఉండాల్సి వచ్చింది. దానికి ప్రతీకారమే ఇది. కోడల్ని తీసుకొని పారిపోయిన విషయం నా దృష్టిలో కేవలం ఒక సాకంతే. ఇన్స్పెక్టర్ గారు, పోలీసుల అదుపులో నుంచి పరారయ్యాడని రికార్డులో రాసుకోండి. పదండి. అసలు నన్ను నేను పదే పదే ఎందుకు దోషిలా భావిస్తున్నానో ఏమో. జాతిని దాచిపెట్టి పనిచేయడం ఒక అపరాధమేం కాదు. ఇక అవసరం పడినప్పుడు మంగేష్ బాబాయ్కి సహాయం చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు తను పారిపోకుంటే అది ఆయన నిర్ణయం. ఆనంద్, నువ్వేం చేసావు అది సరైందే. నువ్వేం తప్పు చేయలేదు. ఆనంద్, ఇదిగో లడ్డు తిను. దేని గురించి సేట్ గారు? ఏంటలా చూస్తున్నావు? తిను తిను. ఈ రోజు మేము ఆ చిన్న జాతి వాళ్ళకి గుణపాఠం చెప్పాం. ఎలాంటి గుణపాఠం సేట్ గారు? మన పెద్ద జాతి వాళ్ళు చెప్పడం వల్ల ఇన్స్పెక్టర్ మంగేష్ ను తీసుకుని వెళ్ళాడు. ఇక దారిలో మేము ఇన్స్పెక్టర్ చేతిలో చాయ్ పాత్ర పెట్టేశాం. ఇక తన ముందే మేమంతా కలిసి మంగేష్ ను చాలా కొట్టాం. చాలా ఆనందంగా ఉంది. సేట్ గారు, మంగేష్ బాబాయ్ ఎక్కడున్నాడు? బాబయ్య, నువ్వు కూడా కేవలం పేరుకే పెద్ద జాతి వాడివి. పనులన్నీ చిన్న జాతి వాళ్ళలాగే ఉన్నాయి. ఇలా ఎవరినైనా బాబాయ్ అంటావా? మంగేష్ ను మంగేష్ అను, మంగేష్ బాబాయ్ కాదు. అలాగే మంగేష్ ఎక్కడున్నాడు? వాడిని మేము చెత్త కుప్పలో పాడేశాం కొట్టి. చిన్న జాతి వాళ్లకు అలాగే వాడి వెనకాల నిలబడే వాళ్ళకి అసలైన స్థానం ఇదే. ఎక్కడ పాడేశారు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను నీ సేట్ని. నీకెందుకంత బాధ అనిపిస్తోంది? నువ్వు కూడా పెద్ద జాతి వాడివే కదా.
నువ్వు సంతోషించడం మంచిది. ఏంటలా చూస్తున్నావు? లేకపోతే నీ రక్తంలో కల్తీ ఉందా ఏంటి? ప్రతిసారి ఇలాంటి పనులే చేస్తావే? నువ్వు గానీ చిన్న జాతి వాడివి కాదు కదా. వెళ్ళి కూర్చుని పని చేసుకో. మంగేష్ బాబాయ్ ఎక్కడున్నాడో చెప్పు. అరే అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పు. మంగేష్ బాబాయ్ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు. అవును, నేను చిన్న జాతి వాడిని. వదులు వదులు వదిలేస్తాను. మంగేష్ బాబాయ్ ఎక్కడున్నాడు? లేదంటే నేను వదిలిపెట్టు వదిలిపెట్టు. భీమ్ భీమ్ మంగేష్ బాబాయ్ నా ఇన్స్పెక్టర్ స్టేషన్ కి తీసుకెళ్లేదు. మరి అది పెద్ద జాతి వల్ల ఆయన కొట్టి ఎక్కడో పాడేశారు. కానీ ఇది మీకెలా తెలుసు? అది నేను మా సేటుతో చెప్పించాను. నువ్వు నాతో పాటు రా, వెతుకుదాం. మేము ఇప్పుడే వస్తాం అత్తయ్య, పదండి. చూసారా, నేను చెప్పాను కదా అత్తయ్య, పెద్ద జాతి వాళ్ళు వదిలిపెట్టరని. మీరు మాట్లాడడానికి ఇదే సమయం. చూస్తున్నావు కదా, అందరూ కంగారు పడుతూ వెళ్లారు వెతకడానికి. అయితే మీరు కూడా వెళ్ళిపోండి. మాకైతే బోల్డ్ అంత పనుంది. పద లక్ష్మి. మంగేష్ బాబాయ్ మంగేష్ బాబాయ్ మంగేష్ బాబాయ్ మంగేష్ బాబాయ్ బాబాయ్ ఆనందన్నయ్య, జాగ్రత్త. ఇవన్నీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పదండి. వెనక్కి చూసుకో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు రండి. చూడండి, ఏమైంది తనకి? పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ఏమైంది చూడండి, త్వరగా వైద్యం చేయండి. వైద్యం చేయండి. ఏమైందో చెప్పండి. చూడండి, ఇతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఒకసారి నన్ను పరీక్షించనివ్వండి, తర్వాత మీకు చెప్తాను. అయితే డాక్టర్ గారు త్వరగా చేయండి. చూడండి, మా తరపున మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. సరేనా? నర్స్, నువ్వు నాతో రా. ఇన్స్పెక్టర్ గారు, మంగేష్ బాబాయ్ ఎక్కడున్నారు? నాకు తెలీదు. తెలీదు అంటే? మీరే కదా మా ఇంటికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. ఇక చట్టం బాధ్యత ఏంటి అంటే ఎవరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళతారో వాళ్ళ ప్రాణాలని రక్షించడం కూడా. అవును, అరెస్ట్ చేశాం. కానీ తను దారి మధ్యలో పారిపోతే నేను తనని ఎలా రక్షించాలి? ఆయన దారి మధ్యలోంచి పారిపోలేదు. ఆయన మీద ఎవరో దాడి చేశారు. ఆయనకు దెబ్బలు తగిలాయి. నేనిప్పుడే ఆయన్ని హాస్పిటల్లో చేర్పించొస్తున్నాను. ఇక ఇవన్నీ మీకు చెప్పడం ఒక పౌరుడిగా నా బాధ్యత అనుకున్నాను కాబట్టే చెప్తున్నాను. అవును, కానీ ఇన్స్పెక్టర్ గారు, మీరు మీ బాధ్యత నెరవేర్చనే లేదు. మరి మీ మీద నేనెవరి దగ్గర ఆరోపణ చేయాలి చెప్పండి. పులియా మంగేష్ను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళింది. చుట్టుపక్కలున్న వాళ్లకు ఈ విషయం తెలిసిందంటే అప్పుడు అందరికీ వివరిస్తూ ఉండండి. మంగేష్ ఇంకా పులియాకు మధ్య ఏం సంబంధం ఉందో. అవును, నేను చెప్పిందే చెప్పండి. మానవత్వం అనే బంధం ఉంది. తనని సమయానికి హాస్పిటల్కి చేరవేశాం. అందుకే ఇప్పుడు తన ఆరోగ్యం బానే ఉంది. అయినా ఇలా చూడండి, మావయ్య, ఆనంద్ బావ, పులియా పిన్ని, పురంజన్ బాబాయ్ వాళ్ళలాగే మీరు కూడా హాస్పిటల్లో ఉండడం మంచిది. కానీ మీరు వెళ్ళలేదు. కనీసం వాళ్ళ గురించి తప్పుగానే మాట్లాడకండి. అన్నట్టు ఈరోజు తను రాలేదు అంటే దానర్థం ఇది ఆయన మళ్ళీ ఇంటికి రాడని కాదు. ఆయనకు ఆరోగ్యం నయమవగానే ఆయన మళ్ళీ ఇదే ఇంటికొస్తారు. ఏమో ప్రతిసారి ఎందుకిలా జరుగుతోందో. కష్టంగా ఎక్కడి నుంచో కొంత డబ్బైనా వచ్చిందో లేదో
అవి ఖర్చయిపోతాయి. పిన్ని, పేదవాళ్ల సంఘర్షణ అంటే ఇదేగా. ఎవరి బుద్ధి మంచిదో అలాగే నిజాయితీగా ఉంటారో వాళ్ళ ఈ సంఘర్షణ ఎదుర్కొంటారు. అందుకేగా మా దగ్గరున్న డబ్బులతో మంగేష్ బాబాయ్కి వైద్యం కూడా అవుతుంది, అలాగే ఆయన ఫారం కూడా నింపేసొస్తారు.